చేపల పులుసు ఇలా పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ గూడా రాదు. నీసు స్మెల్. అయితే అన్నీ ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని నూనెలో వేయించుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకొని అందులో గుజ్జంతా సపరేట్ చేసుకోవాలి వాటర్ వరకు. అలా వాటర్ సపరేట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లో చెక్క, మొగ్గ, ధనియాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసి చింతపండు రసం వేసుకొని బాగా పేస్ట్‌లా చేసుకోవాలి. అలా పేస్ట్ చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో కారము, పసుపు, ఉప్పు ఇవన్నీ మనకి రుచికి తగ్గట్టు మనం వేసుకోవాలి. ఇక్కడ నేను చెక్క, మొగ్గ విడిగా మసాలాలో పట్టకుండా విడిగా వేసుకున్నాను. మీరు మసాలాల్లో వేసుకొని వేసుకోవచ్చు. ఇది కూడా పచ్చి వాసన పోయిన తర్వాత ఫిష్ ఒకదాని పక్కన ఒకటి వేసుకోవాలి. అన్నీ ఒకదాని మీద ఒకటైతే వేసుకోవద్దు. అన్నీ సైడ్ వేసుకొని మునిగేటట్టు చూడండి. ఒకటి ఎక్స్ట్రా వచ్చినా సరే వేసుకొని ఒక్కసారి కలబెట్టుకోవాలి. మళ్ళీ ఇంకా ముక్కల్ని తిప్పేయకండి, చిదురైపోతే ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. కలబెట్టుకొని 5 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే నూనెంతా పైకి తేలుతుంది. ఇంకా ఫిష్ కర్రీ రెడీ అయినట్టే. వేడి వేడి అన్నంలో అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఒక నైట్ అంతా ఉంచిన దాని పులుసు అంతా ముక్కకు పట్టి మరుసటి రోజు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ. తినండి, ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.